ఈ కథ గుల్లవుని కథ. ఈ కథ మాధవుని కథ. ఈ కథ మీరంతా ముద్దుగా పిలుచుకునేటువంటి కృష్ణుని కథ. ఈ కథ మన మానవ జీవుణ్ణి ధర్మ మార్గమునకు నడిపేటువంటి కథ. మానవ మార్గదర్శనం, మానవ జీవి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో నేర్పేటువంటి కథ. నేను అందరితో పంచుకుందాం అనుకునేటువంటి కథ. ఈ కథ మన ఆదర్శం. సత్యయుగం నుంచి ద్వాపర యుగానికి మారుతున్న కాలం. ధర్మం 4 పాదాల నుంచి 3 పాదాలకి పడిపోయిన సమయం. రాక్షసుల ముఖ పెరుగుతున్న సమయం. భూమాత భూమిని మొయ్యలేనంత అధర్మం. బాధతో మొరపెట్టుకుంటున్న భూదేవి. ఈ యుగం ద్వాపర యుగం. అధర్మంతో నిండిపోయిన భూమిని చూడలేక బాధపడుతున్న భూదేవి శ్రీ మహావిష్ణువుని సహాయం కొరకు ఆశ్రయించడానికి నిర్ణయించుకుంది. కొంతమంది దేవతల సహాయంతో శ్రీ మహావిష్ణువు వద్దకు ఆశ్రయించడానికి బయలుదేరింది భూదేవి. శ్రీ మహావిష్ణువు వద్దకు ఆశ్రయించిన భూదేవి తన సమస్యను వివరించి పరిష్కార రూపాన్ని చూపమని విష్ణుమూర్తిని ప్రాధేయపడింది. భూదేవి బాధను అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు, బాధపడకు భూదేవి, ఇది ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద మాత్రమే నడుస్తుంది. ఈ యుగంలో రాక్షసులు విర్రవీగుతుంటారు. ఈ రాక్షసుల ముఖ అధర్మాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. దానికి బదులుగా భూదేవి, మీరే ఇలా అంటే ఎలా స్వామి? అధర్మం పాలుపడేటువంటి వాళ్ళని మోయటం, ఈ రాక్షసుల అల్లర్లను తట్టుకోవడం నా వల్ల కాదు. మీరే ఏదో ఒక మార్గాన్ని చూపించండి మహానుభావ అని విష్ణుమూర్తిని ప్రాధేయపడింది. విష్ణుమూర్తి ఇలా అంటూ, అధర్మం 4 పాదాల నుంచి 3 పాదాలకు వస్తే నేను ఇలా తల్లడిల్లిపోతే ఇంకా ముందు ధర్మం మొత్తం నశించిపోయి కలియుగ సమయం నాటికి ధర్మం మొత్తం 1 పాదం మీద మాత్రమే నిలబడుతుంది. అయినప్పటికీ నేను ఆయా సమయమున అవతారం దాల్చితిని. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపిస్తుంది. దానికి బదులుగా భూదేవి, ఈ యుగంలో అవతారం లేదా స్వామి అని అడగ్గా శ్రీ మహావిష్ణువు, ఉంది భూదేవి, ఈ యుగంలో ప్రజలు ధర్మాన్ని కాపాడుకోతారు. ఆయా సమయంలో మృతి చెందుతారు. కంస అనే రాక్షసరాజు ఈ యుగంలో ప్రజలను శాసిస్తూ రాజ్యాన్ని ఏలుతాడు. ఆయా పిమ్మట ప్రజలను అధర్మం వైపుకు మొక్కు చూపుతున్నాడు. దానికి బదులుగా భూదేవి ఇలా అంటూ, అధర్మాన్ని అణిచివేసి అనేక విధాలుగా అనేక అవతారం దాల్చితివి, రాక్షసులను సంహరించితివి. ఈ యుగంలో కూడా అవతారం ధరించు మహానుభావ అని విష్ణుమూర్తిని ప్రాధేయపడింది. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు, ఈ యుగంలో కంసుని వధించేందుకు నేను కృష్ణ అనే నామముతో కృష్ణావతారముగా భూమి మీదకు వెళ్తాను. ఆయా పిమ్మట కంసుని వధించి రాజ్యాన్ని పాలిస్తాను. అయితే ఈ యుగంలో ఈ అవతారము యాదవ వంశీకుడిగా దేవకీ వసుదేవులకు జన్మిస్తాను. నువ్వు నీ ధర్మాన్ని కాపాడు, ఓర్పుతో శాంతితో సహనంతో కలిగి ఉండు అని శ్రీ మహావిష్ణువు భూదేవిని దీవిస్తారు. దానికి బదులుగా భూదేవి ఇక చిత్తం స్వామి అని సెలవు కోరుతుంది. హాయ్, ఏంటి కథ మొత్తం వినేశారా? అయితే ఈ కథలో ఒక చిన్న నీతి ఉందండి. ఆ నీతి ఏంటా అని అనుకుంటున్నారా? కథ మొత్తం వింటే అర్థమవుతుంది. ఆ నీతి మనం భూదేవి దగ్గర నుంచి నేర్చుకోవాలి. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ప్రతి మనిషిలో ఉంటే ఆ మనిషి గొప్ప విజయాలను సాధిస్తాడు. ఇదేనండి నీతి. అయితే ప్రతి ఒక్కరూ ఈ కథ వినుంటే ఈ నీతిని ఫాలో కండి. అలాగే ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.